చిరంజీవి మధుమాముల దత్తాత్రేయ శర్మకు వారి సహచర బృందమునకు శుభాభినందనలు. మాతృభాషా సేవలో తలమున కలై ఎందరో యువతీ యువకులకు ఆంధ్ర భాషలో కల అవధాన విద్యను పరిచయం చేయడానికి, అందులో నిష్ణాతులను తయారు చేయడానికి అవధాన భాషా వికాస ఉద్యమ సంస్థను ప్రారంభించి నిరంతరాయంగా సేవ చేస్తున్నటువంటి మరుమాముల దత్తాత్రేయ శర్మ ధన్యజీవి. మరుమాముల వంశీయులు సరస్వతీ చరణ సేవ సల్పెడి ప్రాతస్మరణీయులు. మరుమాముల వంశీయులు సరస్వతీ చరణ సేవ సల్పెడి ప్రాతస్మరణీయులు. ఆంధ్ర భాషా తరుణీ వరువస్య సల్పూ ధన్యులు జగతిన్. మాతృభాషైన ఆంధ్రంలో ప్రపంచములో ఏ భాషలో లేనటువంటి ప్రత్యేకమైన అవధాన విద్య ఒకటి ఉన్నది. ఆంధ్ర భాష ఒక కల్పవృక్షమైతే అందులో బలీయమైనటువంటి పక్వ ఫలములను ప్రసాదిస్తున్నటువంటి సద్యో నివృత్తిని కల్పించేటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ అవధాన ప్రక్రియ. ఈ అవధాన ప్రక్రియ అంతరించిపోకుండా మాతృభాష అభిమానంతో అనేక మంది యువతీ యువకులను ప్రోత్సహిస్తున్నారు దత్తాత్రేయ శర్మ గారు. కవిర్యద్యవధానీ స్యాత్. కవి కావడమే అదృష్టం, అందులో కూడా అవధాని కావడం మరింత అదృష్టం. కవి అయిన వాడెల్లా అవధాని కాలేడు, కానీ అవధాని అయిన వాడెల్లా కవి అవుతాడు. కవిర్యద్యవధానీ స్యాత్ సంపాద్యం చతుష్టయం ధైర్యం ధారా ధోరణీ చ ధారణేతి సునిశ్చలం. కొంతమందికి కవిత్వం రాసే శక్తి ఉండవచ్చు, కానీ సభాముఖంగా నిలిచి దాన్ని వ్యక్తీకరించేటువంటి ధైర్యం లేకపోవచ్చు, సభావర్జన శక్తి లేకపోవచ్చు, సమయస్ఫూర్తి లేకపోవచ్చు. ధైర్యం ఉండి, కవితా ధార ఉండి, సభావర్జనము చేయగలిగినటువంటి ధోరణి ఉండి, ఇవన్నీ కూడా ధారణ చేయగలిగినటువంటి జ్ఞాపశక్తి కలిగి ఉండేటువంటి వ్యక్తి మాత్రమే అవధాని కాగలుగుతాడు. అలాంటి అవధానుల వల్ల ఆంధ్ర సాహిత్యము మరింత విస్తృతమై బలిష్టమవుతుంది. దీనికోసం బద్ధకంకణులై మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు అవధాన విద్యా వికాస సంస్థను ప్రారంభించి నిరంతరాయంగా యువతీ యువకులతో అవధానాలు నేర్పించి వారితో అవధానాలు చేయించి మాతృభాషా సేవకు అనుకూలంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంత శ్రమ తీసుకొని శ్రద్ధగా సేవ చేస్తున్న మరుమాముల దత్తాత్రేయ శర్మ గారిని, వారి బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. జై హింద్.